మన సాహిత్య తేజానికి స్వాగతం. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని సామెత. భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన కవిత్రయం రచించారు. తిక్కన 15 పర్వాల భారతంలో ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం ప్రధానమైనవి. సంజయుడు కౌరవుల తరపున పాండవుల వద్దకు వస్తాడు. అక్కడే ఉన్న కృష్ణుడితో కూడా మాట్లాడతాడు. ఆ సమయంలో కృష్ణుడు పాండవుల గురించి చెప్పిన విషయాలను తిక్కన వర్ణించాడు. పాండవుల గురించి ధర్మజుండు ధర్మతరు, అర్జునుడు ఘనస్కంద, అనిలసుతుడు చాక, కవలు పుష్పఫలము, నేను భూసురులు, వేదములు, దదీయమైన మూలచయము. ధర్మరాజు ధర్మమనే చెట్టు, అర్జునుడు కాండము, వాయుపుత్రుడు భీముడు కొమ్మ, నకుల సహదేవులు పూలు పండ్లు, నేను అంటే శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు ఈ చెట్టుకు మూలమైన వేర్లు. పాండవుల గురించి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు పంచపాండవులు, వీరికి తోడుగా శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతియే కాకుండా ధర్మపక్షపాతిగా కనిపిస్తాడు. పాండవుల గురించి చెప్పేటప్పుడు చతుర్విధ పురుషార్థాలలో ధర్మం గురించి, ధర్మం అనే చెట్టుగా వర్ణించి చెప్పాడు.